అభివృద్ధి చేసుకోవడానికి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 1-2 ఇయర్స్లో మనకు అనేక రకాల నోటిఫికేషన్స్ రాబోతున్నాయి. కాబట్టి మీరందరూ ఎలాంటి పటిష్టమైనటువంటి భవనాలు లేకుండా, తగినంత ఉద్యోగస్తులు లేకుండా చిన్న కారిడార్ లాంటి ప్రాంతంలో తెలంగాణ విశ్వవిద్యాలయం ప్రారంభమైంది. ఇటువంటి మార్పుల్ని మనం సాధించాము, అభివృద్ధిని సాధించాము. అయితే ఈ సందర్భంగా నేను ఈ విశ్వవిద్యాలయం నిరంతరంగా అభివృద్ధి చెందుతూ ఉండాలి. మనతో సంతోషించడానికి, అభినందించడానికి అవకాశం ఏర్పడుతుంది. అలాగే విశ్వవిద్యాలయంలో పనిచేసే ఒక ఉద్యోగి, అది చిన్న స్థాయి ఉద్యోగి అయినా పెద్ద స్థాయి ఉద్యోగి, ఆగు చేస్తామని మనం ప్రతిజ్ఞ చేస్తూ చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఈ 75వ గణతంత్ర దినోత్సవాన్ని ఇంత ఘనంగా జరుపుకుంటున్నందుకు, ఈ 75వ గణతంత్ర దినోత్సవానికి జాతీయ పతాక ఆవిష్కరణ చేయడానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి విశ్వవిద్యాలయ మిత్రులకు, విద్యార్థి మిత్రులందరికీ కూడా కృతజ్ఞతాభివందనం తెలియజేస్తున్నాను. జై హింద్. మార్గదర్శకాలను నిర్దేశించుకోవడానికి ఏర్పాటు చేసినటువంటి భారత రాజ్యాంగం ఈనాటికి 75 వసంతాలను పూర్తి చేసుకొని దిగ్విజయంగా ప్రపంచ దేశాలతో పోటీ పడుతూ అన్ని రంగాలలో అభివృద్ధి సూపర్వైజ్ చేయాల్సినటువంటి అవసరం లేదు. విశ్వవిద్యాలయ స్థాయిలో ఉన్నత స్థాయి నుంచి క్రింది స్థాయి వరకు పనిచేసే ప్రతి ఉద్యోగస్తుడు కూడా సెల్ఫ్ డిసిప్లిన్తో పనిచేసినట్లయితే వారిపై ఇంకోరు సూపర్వైజ్ చేయాల్సినటువంటి అవసరమే లేదు. అంటే సమన్వయంతో మనందరం కనుక పనిచేసినట్లయితే విద్యార్థులకు నాణ్యమైనటువంటి పరిశోధన, నాణ్యమైనటువంటి విద్యను అందజేయడానికి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. ఈ సందర్భంగా విద్యార్థి మిత్రుల్ని కూడా నేను కోరేది ఏంటంటే, విశ్వవిద్యాలయాల్లో ఈ మధ్య కాలంలో చదువుతున్నటువంటి విద్యార్థులందరూ కూడా సామాజికంగా వెనుకబడినటువంటి విద్యార్థులు, ఆర్థికంగా వెనుకబడినటువంటి విద్యార్థులే విశ్వవిద్యాలయాల్లోకి వస్తూ ఉన్నారు. అందులో ఎక్కువగా గ్రామీణ ప్రాంతానికి సంబంధించినటువంటి విద్యార్థులే విశ్వస్పృహను కలిగి ఉండడం. అంటే సమాజంలో వస్తున్నటువంటి వివిధ రకాల ఆటంకాలకు సంబంధించి లేదా వివిధ రకాల సమస్యలకు స్పందించి మీరు తగినటువంటి నిర్ణయాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి బాధ్యత నేటి యువత పైన, ముఖ్యంగా ఉన్నత విద్యను అభ్యసిస్తున్నటువంటి విశ్వవిద్యాలయ విద్యార్థులపై ఉందనేది నేను ఈ సందర్భంగా మీ అందరికీ చెప్తున్నాను. అయితే మిత్రులారా, సమస్యకు సంబంధించి స్పందించాలి, కానీ స్పందన నిర్మాణాత్మకంగా ఉండాలి. మనం చేసేటువంటి స్పందన నిర్మాణాత్మకంగా, ఆదర్శవంతంగా మన అందరం సమిష్టిగా ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి దోహదపడే విధంగా ఉండాలి. అయితే ఎప్పుడు కూడా వ్యవస్థలో లోపాలు ఉన్నప్పుడు ఎత్తి చూపాలి. ఎత్తి చూపినప్పుడు మాత్రమే వాటి మనం సవరించుకోవడానికి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. ఇందుకు సంబంధించి విద్యార్థులందరూ ఒక ప్రత్యేకమైనటువంటి విజన్ను కలిగి ఉండాలి. నేను చాలా సందర్భాలలో మా తరగతి గదిలోని విద్యార్థులు చెప్తూ ఉంటాను, ప్రతి ఒక్కరము అట్లీస్ట్ విశ్వవిద్యాలయానికి వచ్చిన తర్వాతనైనా ఒక విజన్ను ఏర్పాటు చేసుకోవాలి. అంటే రాబోయేటువంటి 10-20 సంవత్సరాలలో నేను ఏం కావాలి లేదా సమాజం ఏం కావాలనేటువంటి ఆలోచనే విజన్. ఆ విజన్ ఏర్పాటు చేసుకున్నంత మాత్రాన సరిపోదు. ఆ విజన్కు తగినట్టుగా, అంటే ఏ లక్ష్యాన్ని అయితే మీరు నిర్దేశించుకుంటున్నారో ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి కావాల్సినటువంటి ప్రణాళికను ఏర్పాటు చేసుకోవాలి.